నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా అక్కడ షాపింగ్ అదంతా చూపిద్దామని నేనైతే వీడియో తీశాను, చూద్దాం రండి. యాక్చువల్గా సండే ఈవినింగ్ అవడం వల్ల రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. పార్కింగ్ కూడా సరిగ్గా ప్లేస్ లేదు. మేము వినాయకుని వెనకాల లైన్లో బైక్ అయితే పార్క్ చేసుకుని వెళ్ళినాము. కార్లో వెళ్ళే ఆప్షన్ అయితే లేదు, అలాంటిది ఉన్నా కూడా మానుకోండి. రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము లైన్లో అయితే వెళ్ళలేదు. మధ్యలో నుంచి ఇంకొక వే ఉంటే మేము ఆ వేలో వెళ్ళాము. ఆ రష్ ఉండడం వల్ల మినిమం దర్శనానికి అయితే 2 to 3 hours పట్టే ఛాన్స్ ఉంది, కాబట్టి మేము మధ్యలో నుంచి వెళ్ళాము. మధ్యలో నుంచి అయినా కూడా ముందటికి వెళ్ళేసరికి చాలా జనాలు ఎక్కువ ఉండిపోయారు. అక్కడ మనకి లైన్లో వెళ్ళినంత దగ్గర నుంచి అయితే చూడలేము దేవుణ్ణి. వీడియో కూడా తీస్తుంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు అంటున్నారు మొబైల్స్ ఎక్కువ, దొంగలు ఎక్కువ ఉన్నారు, మొబైల్స్ అవి కూడా తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి వీడియో అలాంటివి ఏం తీయకండి, జాగ్రత్త. ఎవరి థింగ్స్కి వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడికి ముందటికి వచ్చేసరికి మాత్రం చాలా రష్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక 5 minutes ఆగినాం మేమైతే. నుంచి వెళ్ళడం వల్ల మేము ఒక దేవుని ముందు ఒక 10 minutes ఆగి చూడడం జరిగింది. అంటే లైన్లో అయితే మేము దేవుని కాళ్ళ దగ్గరికి, డైరెక్ట్ పాదాల దగ్గరికి వెళ్ళొచ్చు. కాకపోతే మేము మిడిల్లో నుంచి వెళ్ళినాం వల్ల మిడిల్లో నుంచి కొంచెము లాంగ్ డిస్టెన్స్ తోటి చూడవచ్చు. కాకపోతే దేవుని ముందటికి వెళ్ళి నిల్చోవాలి మనం, అట్లా వెళ్ళడం జరిగింది. అండ్ చూడండి, రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ మొబైల్స్ కూడా అసలు అందరు మొబైల్స్లో క్యాప్చర్ చేస్తున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళు మాత్రం చేయొద్దు అని ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే చాలా జరిగినాయంట మొబైల్స్ లాక్కొని వెళ్ళడము. అలాగా మనకి దేవుణ్ణి అయితే దగ్గర నుంచి అంతసేపు వెయిట్ చేసినందుకు దగ్గర నుంచి చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మిస్ అయితే మాత్రం కొంచెం కష్టమే. దగ్గర నుంచి దేవుణ్ణి చూసాము. తీయనియట్లేదు, యాక్చువల్గా మొబైల్స్ తీయనియట్లేదు. చాలామంది ఫోటోస్, సెల్ఫీస్ అని తిరుగుతున్నారు. కాకపోతే అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఏమంటున్నారంటే మొబైల్స్ తీయకండి, బయటికి తీయకండి, ఎవరైనా లాక్కెళ్ళిపోతారు. అండ్ వెనకాల ఉన్న భక్తులకు కూడా చాలా టైం పడుతుంది మొబైల్స్లో క్యాప్చర్ చేయడం వల్ల అని చెప్తున్నారు. ఇక మేము కూడా ఎక్కువసేపు అయితే తీయలేదు, ఒక 5 minutes ఉంటే 5 minutesలోనే ఇది క్యాప్చర్ చేసాము. రైట్ సైడ్లో పూరి జగన్నాథ్ స్వామి వారు ఉన్నారు, అది కూడా క్యాప్చర్ చేశాను. కాకపోతే చూడాలి, అదిగో క్యాప్చర్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ చేశాను. రైట్ సైడ్లో ఒక అమ్మవారు ఉంది, అమ్మవారిని అయితే దగ్గర నుంచి తీసాను నేను. ఇక్కడి మనకి స్వామివారి ముందట మాత్రం తీయడానికైతే సరిగా లేదు, చూడనియట్లేదు మొబైల్, చూడనియట్లేదు. నేను కొంచెం జూమ్ చేసి తీశాను దేవుడిని. అసలు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు మొబైల్స్ తీయకండి బయటికి అని చెప్పేసి. మనకి ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఉన్న అమ్మవారి దగ్గర మాత్రం ఎవరేం అనట్లేదు, మనం ఎంతసేపు అయినా తీసుకోవచ్చు, అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అక్కడ ఏం అనట్లేదు. ఎందుకంటే మేము లైన్లో రాలేదు కదా, లైన్ బయట ఉన్నాం కాబట్టి ఏమనలేదు. లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రము సెక్యూరిటీ వాళ్ళు తొందరగా పంపించేస్తున్నారు. ఓపిక ఉంటే లైన్లో వెళ్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తాము. వస్తే లడ్డూలు కూడా మనకి ఇన్ని రోజుల్లాగా ఇవ్వట్లేదు, మనము ప్రసాదం కావాలంటే డబ్బులు తీసి కొనుక్కోవాల్సిందే. షాపింగ్ అయితే చాలా ఉంది, కాకపోతే తీసుకెళ్తే ఫుడ్ స్టాల్స్ అవి అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ మనీయే పనిచేస్తుంది. మనం స్కానర్ ఉంది కదా, గూగుల్ పే, ఫోన్పే చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. కానీ క్లౌడ్ ఎక్కువ ఉండడం వలన ఏమో తెలియట్లేదు, కానీ అసలు స్కానర్ అయితే వర్క్ అవ్వట్లేదు. పిల్లలకైతే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ టాయ్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా ఉన్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మనము వెళ్ళాలనుకుంటే మాత్రం మనీయే పట్టుకుని వెళ్ళాలి, మాలాగా మాత్రం ఎవరు చేయకండి, డబ్బులు పట్టుకుని వెళ్ళండి. స్కానర్ ఉంది కదా చేద్దాము అని వెళ్తే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. అక్కడ సిగ్నల్స్ కూడా ఉండట్లేవు, జియో అయితే అసలే వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ మేము చూస్తున్న ఈ చైన్స్ 50 రూపీస్కి ఒకటి అన్నారు. మేబీ బార్గెన్ చేస్తే ఇంకా తగ్గించవచ్చు. మా దగ్గర యాక్చువల్గా స్కానర్ వర్క్ అవ్వలేదు కాబట్టి మేము తీసుకోలేదు, కానీ బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి, మేము చూసినాము. నెక్స్ట్ అక్కడ ఉన్న చైన్స్, ఇక్కడ ఈ పప్పీస్ 50 పీస్ అయితే 120కి పేర్ అన్నారు, పెద్దవైతే 240కి 2 ఇస్తా అన్నారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది 350కి
1 పీస్ అన్నారు. కాకపోతే క్వాలిటీ అయితే అంత మాకు వర్తబుల్ అనిపించలేదు. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, బాగానే ఉందండి. దాంట్లో ఒక డ్రెస్ అట్లా కొన్ని వాటిలలో పట్టేలాగా ఉంది, కాకపోతే కొంచెం క్వాలిటీ అయితే లేదనిపిస్తుంది. చూడండి క్లోజ్గా, క్వాలిటీ కొంచెం రఫ్గా ఉంది. రఫ్గా ఉండడం వల్ల మేము అది పక్కకు పెట్టేసాము. ఇది 50కి 2 పీసెస్ అన్నారు. ఇది బాగానే ఉంది. యాక్చువల్గా డెకర్ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. నీట్గా ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. 50కి 2. ఇది ఈ స్టైల్లో చాలా బాగుందండి. యాక్చువల్గా మేము కొన్ని పక్కకు పెట్టుకున్నాము. పక్కకు పెట్టుకొని స్కానర్ వర్క్ చేయకపోవడం వల్ల మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చినాము మేము. అంటే వర్తబుల్ ప్రైజెస్లో ఉన్నవి ఇవి. ట్రాన్స్పరెంట్ చైన్స్ అయితే చాలా బాగున్నవి, 120 పర్ పీస్ అట్లా. ఇక్కడ మా చిన్న ఆమె వెతుకుతుంది, పింక్ కలర్ బటర్ఫ్లైలో పింక్ కలర్ కావాలని వెతుకుతుంది. ఆమెకు నచ్చిన కలెక్షన్ అయితే దొరకలేదు. ఉన్న కలర్ తీసుకోమంటే ఆమెకు వద్దంట, పింక్ కలరే కావాలని చూస్తుంది. మళ్ళీ బటర్ఫ్లై కావాలంట. దాంట్లో చాలాసేపు సెర్చ్ చేసింది, కాకపోతే దొరకలేదు ఆమె అనుకున్న దాంట్లో. ఈ పింక్ బాగానే ఉంది తీసుకో అంటే వద్దంటుంది. ఆమెకి చిన్నది కావాలంట, ప్లస్ దాంట్లో బటర్ఫ్లై ఉండాలంట, మళ్ళీ పింక్ కలర్ ఉండాలంట. వెతికి లాస్ట్కి ఏది తీసుకోలేదు. బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది అక్కడ. కొంచెం మనం ఓపిక తీసుకొని షాపింగ్ చేస్తే చాలా బాగుంది. స్కానర్ ఉంది కదా అని మనీ తీసుకోకపోతే మన కళ్ళ ముందు అంత బాగున్నా కూడా మనం ఏం తీసుకోలేము. యాక్చువల్గా మేము ఫేస్ చేసాం ఇష్యూ కాబట్టి చెప్తున్నా నేను. ఇక్కడ మళ్ళీ అక్కడ డిస్టెన్స్లో మాల్ ఉంది కదా, అక్కడికి వచ్చి వెయిట్ చేసాము, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు పిల్లలు. మనం అక్కడ షాపింగ్ లైన్లో నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినాము. బైక్ ఎక్కడో పార్క్ చేసినాం కాబట్టి ఆ బైక్స్ తీసుకొచ్చే వరకు మేమైతే ఇక్కడ కూర్చున్నాము. అక్కడ మాల్ ముందట కూడా వినాయకుడిని పెడితే అక్కడికి వెళ్ళి బొట్టు ప్రసాదము అవన్నీ తీసుకొని కాసేపట్లో కూర్చున్నామండి.